లైఫ్‌లో సంతోషంగా ఉండాలంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఆలోచనలు, కొత్త ఆలోచనలు అంటే పనికిమాలిన ఆలోచనలు వదిలేసి కొత్తగా ఆలోచించడం మొదలుపెడితే చిన్న చిన్న విషయాల నుంచి కూడా సంతోషాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు. సో, ఇప్పుడు అదేంటో నేను క్లియర్‌గా చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు ఇంకా కొంచెం డీటెయిల్‌గా సింపుల్‌గా చెప్తా అర్థమయ్యేటట్టు. నువ్వు వాకింగ్‌కి వెళ్తున్నావు అనుకో ఎగ్జాంపుల్. లైఫ్ కూడా అంతే. ఇప్పుడు నువ్వు వాకింగ్ వెళ్తున్నావు. నడుచుకుంటూ వెళ్తే ఒక వ్యక్తి నిన్ను చూసి చూడనట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. నడుచుకుంటూ వెళ్ళిపోతే నీకు తెలిసిన వాళ్ళు వచ్చి పలకరించి ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంతా మంచి మాట్లాడి ఒక 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. ఇంకా నువ్వు వాకింగ్ చేస్తూ ఉంటే ఒక ఇద్దరు నీ గురించి వెనక మాట్లాడడం మొదలు పెడతారు. ఆ మాటలు కూడా నీకు వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ముందుకెళ్తూ ఉంటే ఇద్దరు ముగ్గురు నిన్ను చూసి చూడనట్టు నీ ముందు నుంచే వెళ్ళిపోయి, అంటే నీకు తెలిసినా కూడా పలకరియకుండా వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు జనరల్‌గా మనుషుల యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు ఈయన వాకింగ్ చేసిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత ఆలోచన ఎట్లుంటదంటే, అరే! ఇప్పుడు నన్ను వాళ్ళు చూసి చూడనట్టు ఎందుకు చూసిండ్రు? లేదంటే నేను తెలిసినా ఎందుకు పలకరియలేదు అనే థాట్ ప్రాసెస్ వస్తది. కానీ ఈ మధ్యలో ఒకతను నీకోసం పలకరించిండు. నీతో 4 మాటలు సంతోషంగా మాట్లాడిండు. సో, ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయి వేరే విషయాలు ఆలోచిస్తావు. సో, లైఫ్ గూడా నేను చెప్పింది బాగా అర్థం చేసుకో. జీవితంలో కూడా నువ్వు వెళ్తున్న ప్రయాణంలో నీ లైఫ్‌లో ఎవరో ఒకళ్ళు వస్తారు, మంచిగా మాట్లాడతారు, కలుస్తారు, స్పెండ్ చేస్తారు. నువ్వు నచ్చకపోతే నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు ఆగిపోకు లైఫ్‌లో. అయినా నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉండు. వెళ్ళిపోయే ప్రయాణంలో ఇంకొంతమంది వస్తారు. మళ్ళీ వాళ్ళు కలుస్తారు, మాట్లాడతారు, లైఫ్‌లో కొద్దిగా ట్రావెల్ అవుతారు, స్పెండ్ చేస్తారు. వాళ్ళకి మళ్ళీ ఎక్కడో నచ్చకుంటే మళ్ళీ వదిలేస్తారు. నువ్వు ఆగిపోవద్దు. సో, నేనేమంటున్నానంటే లైఫ్ కూడా ఇంతే. ఇప్పుడు నేను వాకింగ్ అని చెప్పిన అంటే నీతో ఎవరు హ్యాపీగా మాట్లాడతారు, నీతో లైఫ్‌లో ఎవరైతే ట్రావెల్ అవుతారో వాళ్ళ గురించి ఆలోచించు. ఇప్పుడు నిన్ను ఇష్టపడే వాళ్ళు కొంతమంది కేటగిరీ ఉంటారు. ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రిలేటివ్స్‌లో ఎవరైనా ఉండొచ్చు. సో, నిన్ను ఇష్టపడే వాళ్ళ గురించి ఆలోచించు. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా పర్మనెంట్‌గా ఎవరికి ఇష్టం లేరు. ఇప్పుడు సినిమా హీరో కూడా కొంతమందికి ఇష్టం లేరు. ఇప్పుడు పాలిటిక్స్‌లో కూడా కొంతమంది ఇష్టం లేనోళ్ళు ఉంటారు. ఇప్పుడు అంత డీటెయిల్‌గా వెళ్తే దేవుడు కూడా అంతే. కొంతమంది ఇట్లా ఇష్టం, కొంతమంది అట్లా ఇష్టం అంటారు. సో, నువ్వు కూడా కొంతమందికి నచ్చుతావు, కొంతమందికి నచ్చవు. నచ్చని వాళ్ళు గురించి ఎందుకు ఆలోచిస్తావు? నచ్చని వాళ్ళు మాట్లాడిన మాటల గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఇక్కడ నచ్చేవాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారు కదా! నచ్చేవాళ్ళు నీ గురించి మాట్లాడుతున్నారు కదా! సో, వీళ్ళ గురించి ఆలోచించు. సో, లైఫ్‌లో కూడా ఇప్పుడు ఎట్లా ఉంటదంటే గ్యారంటీ లేని లైఫ్. ఇప్పుడు మనం పడుకుంటే మళ్ళీ తెల్లారితే లేస్తామో తెలీదు. కానీ మనం పడుకునే ముందు అలారం పెట్టుకొని పడుకుంటాం. అట్లనే లైఫ్‌లో గూడా మనకి ఎదురు దెబ్బలు చాలా తగులుతాయి. రిలేషన్స్‌లో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు. అయినా మనము ఎక్కడన్నా ఒక మంచి రిలేషన్ దొరుకుతదా? దొరకకపోదా? అని ఎదురు చూస్తూ ఉంటాం. సో, లైఫ్‌లో ఏది శాశ్వతం కాదని మనకు తెలుసు. అయినా లైఫ్‌లో చాలా ప్లానింగ్స్ అనేటివి మనము స్ట్రక్చర్ రెడీ చేసుకుంటాం. ఇట్లా చేయాలి, అట్లా చేయాలని. సో, ఏది కూడా పర్మనెంట్ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనతో పర్మనెంట్‌గా రారు. సో, అనవసరంగా పెద్దగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు. పెద్ద పెద్ద ఊహలతోటి ఆలోచించే సంతోషాలు మనకు అవసరం లేదు. చిన్న చిన్న అంటే ఆలోచనలు, చిన్న చిన్న మనుషులు అంటే వాళ్ళ యొక్క మాటల్లో కూడా ఎంతో ప్రశాంతత ఉంటుంది. వాళ్ళ మాటల్లో ఎంతో పెద్ద సంతోషాన్ని కూడా మనం సంపాదించవచ్చు. సో, మైండ్‌ని ఎలా మనం తయారు చేసుకుంటే, ఎలా మనం ఆలోచిస్తే, ఎలా మనం రెడీ చేసుకుంటే ఆ విధంగానే పనిచేస్తుంది. సో, లైఫ్ అనే ట్రావెల్‌లో ఎవ్వరు మనతో వస్తారో, ఎవరు మనతో రారో అనేది పక్కన పెట్టి నువ్వు వెళ్తూ ఉండు. నీ కొరకు ఎవరైతే వస్తారో వాళ్ళతో మంచిగా లైఫ్‌లో మాట్లాడి వెళ్ళిపో.